Second year biochemistry topic is distillation. The distillation process is a important topic in nowadays. It is a process of boiling water and then condensing. The resulting steam on cold surface, the condenser to get pure water. నీళ్ళని వేడి చేసి చల్లార్చిన తర్వాత వచ్చేటటువంటి ఏదైతే మంచి నీళ్ళు ప్యూర్ వాటర్ ఉంటుందో దాన్ని మనం డిస్టిలేషన్ అంటామన్నమాట. అంటే వేడి చేసైనా సరే దాంట్లోని సూక్ష్మజీవులను వివిధ రకాలైనటువంటి ఎలిమెంట్స్ అంటే సూక్ష్మ స్థూల మూలకాలను తీసేయడాన్ని డిస్టిలేషన్ ప్రాసెస్ అంటారు. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ డిస్టిలేషన్ ఈజ్ కాల్డ్ స్టిల్. The tap water is introduced into the still. ట్యాప్ వాటర్ మనకి ఏదైతే నల్లా వాటర్ వస్తుందో దాన్ని మనం చేసేదానికి స్టిల్ అంటాము. ఇట్ ఈస్ ఎలక్ట్రికల్లీ హీటెడ్ బై హీటింగ్ కాయిల్ అండ్ బాయిలింగ్ ద స్టీమ్ ప్రొడ్యూస్డ్ ఇన్ కండెన్సర్ ఇంటూ కండెన్సర్ అండ్ కూల్డ్ బై సర్క్యులేటింగ్ ట్యాప్ వాటర్. ద కూల్డ్ స్టీమ్ ఈజ్ కలెక్టెడ్ యాజ్ డిస్టిల్డ్ వాటర్. ద క్వాలిటీ ఆఫ్ ప్యూర్ డిస్టిల్డ్ వాటర్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ dissolved salts and should be clear, colorless, odorless and tasteless. Okay, the quantity of pure distilled water should be free from dissolved salts and should be clear. క్వాలిటీ ప్యూర్ డిస్టిల్ వాటర్ ఎట్లా ఉంటుంది అంటే కలర్లెస్గా ఉంటుంది, ఓడర్లెస్గా ఉంటుంది, మరియు టేస్ట్లెస్గా ఉంటుంది. కలర్లెస్గా ఉంటుంది, వాసన ఓడర్లెస్గా ఉంటుంది, టేస్ట్లెస్గా ఉంటుంది. టేస్ట్ అనేది ఉండదన్నమాట. ఇట్ కెన్ ఆల్సో బీ మేడ్ పైరోజన్ ఫ్రీ if contains only condensed steam and it is collected in clean sterile container. Pyrogen is defined as substance usually bacterial origin which is capable of causing fever if transfused in an intravenous fluid. Okay, పైరోజన్ ఈజ్ డిఫైన్డ్ ఎట్లా ఉంటుందంటే బ్యాక్టీరియల్లీ ఆరిజిన్ విచ్ ఈస్ కేపబుల్ ఆఫ్ కాజింగ్ ఫీవర్ ఈస్ ట్రాన్స్ఫ్యూజ్డ్ ఇన్ ఇంట్రావీనస్ ఫ్లూయిడ్. వాటర్ స్టిల్స్ మోస్ట్ వాటర్ స్టిల్ ఎలక్ట్రికల్లీ హీటెడ్ అండ్ దే ఆల్ కంటైన్స్ ద ఫాలోయింగ్ స్పెషల్ ఫీచర్స్. ఒకటి స్ప్లాష్ గార్డ్ అనేది ఒకటి ఉంటుంది, కట్అవుట్ డివైస్ అనేది ఒకటి ఉంటుంది, ఈజీ క్లీనింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సిస్టమ్స్ అవి దానివల్ల ఈ యొక్క డిస్టిలేషన్ ప్రాసెస్ని మనం కొనసాగించడానికి ఉంటుంది. ఒకటి, ఇట్ ఈజ్ ఎలక్ట్రికల్లీ హీటెడ్ బై ద హీటింగ్ కాయిల్స్ అండ్ ద బాయిలింగ్ స్టీమ్. మామూలుగా మనం వాటర్ హీటర్కి ఎట్లయితే కాయిల్స్ అనేవి రౌండ్ ఎట్లా అయితే ఉంటాయో ఆ విధంగా మనకి కాయిల్స్ ఉంటాయన్నమాట. వాటి ద్వారా మనం నీళ్ళని వేడి చేసేసి ఆ కండెన్సర్ ద్వారా ట్యాప్ వాటర్ లోపలికి మనం పంపించడం అనేది జరుగుతుంది. ద కూల్డ్ స్టీమ్ ఈజ్ కలెక్టెడ్ ఇన్ డిస్టిల్ వాటర్. డిస్టిల్ వాటర్ అంటే ద కూల్డ్ స్టీమ్ ఈజ్ కలెక్టెడ్ అంటే చల్లని వచ్చినటువంటి నీటి నుంచి డిస్టిల్ వాటర్ అనేది తయారైపోతుంది. ద క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ డిస్టిల్ వాటర్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ డిజాల్వ్ అనేది ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఒకటి ఫిగర్ ఇచ్చాడు. ఇక్కడ ఎయిర్ పైప్ అనేది ఒకటి ఉంటుంది, కండెన్సర్ ట్యూబ్, కండెన్సర్ జాకెట్, లిడ్, అవుట్లెట్, డిస్టిల్ వాటర్ అనేది ఉంటుంది. అయితే నల్లా నుంచి వచ్చేటటువంటి నీటిని ఈ డిస్టిలేషన్కు అటాచ్మెంట్ చేయాలన్నమాట. చేస్తే అది డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది, మోటార్లోకి వెళ్ళిపోతుంది. ఎయిర్ వెంట్ పైప్ అన్నమాట. ఈ ఎయిర్ వెంట్ పైప్ నుంచి బి కండెన్సర్, ఈ లోపల కండెన్సర్ ఉంది. సి కండెన్సర్ జాకెట్, అది మొత్తం కండెన్సర్ జాకెట్ అన్నమాట. డి లెడ్, పైన మూత ఉంటుంది. అవుట్లెట్, ఈ అవుట్లెట్ అనేది ఉంటుంది బయటకు వచ్చేదానికి. ఎఫ్ డిస్టిల్ వాటర్, మనకి వచ్చేటటువంటిది డిస్టిల్ వాటర్ వస్తుంది. ఆ డిస్టిల్ వాటర్ని మనం తయారు చేసుకొని ప్రయోగశాలకు ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకటి స్ప్లాష్ గార్డ్. దీంట్లో ఒక డివైస్ ఉంటుంది, దాని పేరు స్ప్లాష్ గార్డ్. The device prevents untreated water from splashing over into the distillate
అయితే నీళ్ళలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను కొన్ని తొలగించడానికి ఈ స్ప్లాష్ గార్డ్ అనేది పనిచేస్తుంది. కట్అవుట్ డివైస్. దిస్ డివైస్ స్విచ్ ఆఫ్ ది పవర్ ఇన్ ఎమర్జెన్సీ సచ్ యాజ్ పవర్ ఫెయిల్యూర్ అండ్ రిడక్షన్ ఆఫ్ వాటర్ సప్లై. అయితే ఈ కట్అవుట్ డివైస్ ఏం పనిచేస్తుంది అంటే మనకి పవర్ సప్లై ఇప్పుడు పవర్ సప్లై అయిన తర్వాత వాటర్ అనేది మన దీంట్లోకి వెళ్ళిపోతుంది, డివైస్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక్కొక్కసారి పవర్ ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా రిడక్షన్ అంటే చేయకుండా వదిలిపెట్టకుండా ప్యూరిఫై అయిపోయి వాటర్ అనేది మనకు బయటకు వచ్చేదానికి కట్అవుట్ డివైసెస్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ కొన్ని ఈజీ క్లీనర్స్ ఉంటాయి. ఈ ఈజీ క్లీనర్స్ ఎట్లా ఉంటాయంటే ద వాటర్ స్టిల్ షుడ్ బి రెగ్యులర్లీ క్లీన్ బికాస్ ఆఫ్ డీకంపోజిషన్ సాల్ట్ అండ్ బాయిలర్. వ్యర్థ పదార్థాలతో పాటు సాల్ట్ ఏదైతే ఉప్పు ఎక్కువగా ఉంటుందో ఈ సోడియం అనేది దాన్ని ఎక్కువగా నిర్మూలించేదానికి ఈ ఈజీ క్లీనర్స్ ఉంటాయి. టెస్టింగ్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్. టెస్ట్ ఫర్ క్లోరైడ్స్. ఎక్కడ నీటిలో క్లోరిన్స్ ఉంటాయి కాబట్టి ఈ క్లోరైడ్స్ కూడా వెళ్ళిపోవడానికి మనకి ఈజీగా ఇవి పనికిస్తాయని చెప్పడానికి ఆస్కారం అనేది ఒకటి ఉందన్నమాట. టెస్ట్ ఫర్ సల్ఫేట్. యాడెడ్ ఏ ఫ్యూ డ్రాప్స్ 10% బేరియం క్లోరైడ్ ఇన్ ఏ స్మాల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అండర్ టెస్ట్ absence of precipitate. అండ్ ఈ విధంగా ఒక్కొక్క డివైస్లో ఈజీ క్లీనర్స్ ఒకటి, అవుట్పుట్లో ఒకటి, స్ప్లాష్ గార్డ్ ఒకటి, కట్అవుట్ డివైసెస్ అనేవి మనకి ఎక్కువగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఏం చేస్తామంటే డిస్టిలేషన్ ప్రాసెస్ని చాలా ఈజీగా చేసుకుని ప్రాక్టికల్ అంటే ల్యాబొరేటరీకి ఎక్కువగా యూజ్ చేసుకునే దానికి మనం ఉపయోగిస్తామన్నమాట. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.